చేశాడు. తపస్సును ఎవరు చేశారా? బ్రహ్మదేవుడు కొడుక నరదావరే నరద వారికి బ్రహ్మదేవుడు కొడుక నరద వారికి బ్రహ్మదేవుడు కొడుకు చూస్తాడు. రాధగారు చూస్తాడు. ఇంటికి పెట్టినాడు. గోదావరి కొట్టిన తపస్సు చేస్తామన్నాడు. తపస్సుగా నిజంగా నెరవేరిందా? నన్ను మించిన వాడు ఈ కేసుల గురిలాగా గొప్పవాళ్ళు రేయించిపోతాడు. ఇప్పటికే చాలా గొప్ప మించిపోయాడు. నన్ను మించిన వాళ్ళు అంటారు. ఎవరు తపస్సు చేయాలి. కొడుకోరా నాడు నిన్ను కోరే తెలుసానమ్మ చాందరాగ దరగమ్మ పైన కొండ పైన దరగమ్మ కోరే తెలుసానమ్మ అమ్మరాగ దరగమ్మ కన్న తల్లవ నీవమ్మ కన్న తల్లవ కన్న తల్లవై కనకమర్గవై రామమ్మ నా తల్లి రమ్మంతా బ్రసు రామదుర్గమ్మ రామరోయమ్మ కన్న తల్లివా అమ్మమైన కొండ పైన దొరగమ్మ కొండ పైన కూడలోన కనబేరే రావమ్మ ఎక్కడున్నాడు రావాలి నమ్మకం చూడాలి పవన దేవాలమ్మ ఎదురుందా చెయ్యాలమ్మ ఎదురన్న రావమ్మ సకదేవ గర్వమ్మ కన్న తల్లివై కనకదుర్గవై రామమ్మ నా తల్లి రమ్మంటా పిలిచి రామదుర్గమ్మ రామలోయమ్మ కన్న తల్లివా పైన కొండ పైన గరగమ్మ కొండ పైన కోరులోన కులదేవి నాగమ్మ ఎక్కడున్నాను రావాలి మమ్మ చల్లగ చూడాలి దేవాలమ్మ పొదులుండే దెయ్యాలమ్మ మమ్మ చల్లగ దేవాలమ్మ చల్లగానే దూరమ్మ నా కన్న తల్లివై కనకదుర్గవై కన్న తల్లివై కనకదుర్గవై రామమ్మ నా తల్లి రమ్మంటా పిలిచి రామదుర్గమ్మ రామలోయమ్మ కన్న తల్లివై అమ్మమైన కొండ పైన వెలిసిన దుర్గమ్మ కొండ పైన కోవిలోన సందులోనే పుట్టేవు చాలా తిరిగాము మొదలోనే పుట్టేవమ్మ ఏదాసి తల్లివా బయలునా పుట్టేవమ్మ మేదాసి తల్లివా సమసమై వినకమై
రమకమవయి వినకమవయి రమమానదల్లి రమంట విలిసి రమతరమారగలమాగన్నతలివా అన్నమైన కొండ పైన వెలుగులాగా దరువమ్మ కొండపైన గోగులలోనే కొలువేరు వన్నావా గోయలు ఆయన పూలగా వట్లాడు యమ్మ తాళన్నారు యమ్మ తాళన్నారు యమ్మ చేస్తామన్నారు అవతారు సారా బ్రహ్మదేవుడు కొరక నారదమరవలలో నారదవారికి నారదవారుడు ఆయన బులగా బట్లాలో యమ్మ యమ్మ నారదు నారదుల వారి బులక పట్లం వచ్చి ఏమంటున్నారా ఎవరి నారాయణ మంత్ర దేవ నారాయణ భజన 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 నాదారి శివనాదారి నాదారి దేవనాదారి నాదారి శివనాదారి నాదారి దేవనాదారి నారాయణ మంత్ర దేవ నారాయణ భజన నారాయణ మంత్ర దేవ నారాయణ భజన తల్లి తండ్రి నారాయణుడే తల్లి తండ్రి నారాయణుడే గురువు దైవం నారాయణుడే గురువు దైవం నారాయణుడే నిత్య నారాయణుడే నిత్య నారాయణుడే భవబంధాల బామన పురుషాదల్లి నందివేనయ్యా నారాయణ మంత్ర దేవ నారాయణ భజన నారాయణ మంత్ర దేవ నారాయణ భజన నారాయణ మంత్ర దేవ నారాయణ భజన నమో నారాయణ శ్రీనివాస శ్రీనివాస కళ్యాణం అనందు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి కమ్మన భోజన కల్పించవా తండ్రి కలమలేనిదే కడుపు నిండుదయ్యేది అబ్బబ్బబ్బా కుమారా ఈ తపస్సాప్య మార్గం గాని సలహా గాని ఆ ముగ్గురు అన్నదమ్ముల వల్ల ఏమవదు ఎదరవుతానంటే వెనకాల వచ్చేస్తా ఉంటావు ఆ ముగ్గురు అన్నదమ్ములు తెల్లవారిని వెనకాల వచ్చేస్తాం బాబు ఆ మాటలు పట్టుకుని నారదుల వారు కుమారుని వద్దకెళ్ళి ఏమంటున్నారా నమో నారాయణ నమ శివాయ నమో నారాయణ అత్తులా మర్చిపోకంగా నువ్వు అత్తుల మాట గుళ్ళు కొడతావా ఏమేమి ఈ మునీంద్ర గారు సభస్థలో ఉన్నాడా దంగ నిద్రలో ఉన్నాడా మా చిన్నాన్న గారి నామకరణ శివరంద తెలిపి ఒకసారి లేపిదనే ఓం నమ శివాయ 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 వందనములు వందనము మునీంద్ర వందనము నారదా ఆ పట్టణము చేరుకున్నావే ఆ పట్టణ పరిపాలన ఏ రకంగా ఉన్నది నారదా మునీంద్ర నీ యొక్క పట్టణ పరిపాలన చూసి వచ్చిందని కానీ నీ యొక్క పట్టణ పరిపాలన చాలా బాగుంది కానీ కిందకి వెళ్ళి తోలుకొని వెళ్ళిపోతాం
ఓ ఎన్నారదా ఆ పట్నం చాలా బాగుంది కానీ అనే సందేశమేమయ్యా ఏముంది ఈ తిరుమల లోకంలోని మీరు గొప్ప ఇరవు గొప్ప అన్నారు. అవును కానీ మీకన్నా మించిన వారు మీకన్నా గొప్పవారు ఒకరున్నారియా. నారదా ఏమిటివి నారదా ఏమిటివి తిరుమల లోకాల్లో నాకంటా గొప్పవారా నన్ను మించిన వారా అవును ముగ్గురు నారందువే ఇంద్రలోకమా ఇంద్రలోకమా త్రిలోకమా ఏడ్చుడే ఉన్నారయ్యా. ఇచ్చడే ఉన్నారు మునింద్ర. ఓ నారదా ఉన్నారని ఎర్ర దిగిపోతున్నది వారి పేరు నామాల తెలిగింపు నారదా మునింద్ర. బ్రహ్మలోకమురా మూడు శిరసుల గలవాడు బ్రహ్మదేవుడు నార్యా. బ్రహ్మలోకమున ఆ మూడు శిరసుల బ్రహ్మదేవుడు అవును నాకంటా గొప్పవాడుందివా నన్ను మించిన వాడుందివా అవును పోయినారదా తర్వాత పేరు నామాలు తెలికింపు నారదా. అదిగో వైకుంఠ పట్టణం వైకుంఠ పరమణ కదా ఓ వైకుంఠ పరమణ అదిగో పామునే పడగ్గా గొడుగ్గా మార్చుకునేటివాడు అధిష్టమవుతున్నాడు. సిగ్గు లేకుండా ఆడవాళ్ళు శతకాలించి పట్టించుకునే అధిష్టమూర్తి నాకంటా గొప్పవాడందువా నన్ను మించిన వాడందువా తర్వాత పేరు నామాలు తిరిగి పోనారదా. అదిగో కైలాసపురమణ గౌరీ శంకరుడు నాడు. కైలాసపురమణ అర్ధనారీశ్వరుడు ఆ శ్మశాన వాసుకుడు నాకంటా గొప్పవాడందువా నన్ను మించిన వాడందువా ఓ నారదా ఏ గూటి శిలక గూటి పలుకులు పలుకులండి ఈ పిన తండ్రి మాటలు పట్టుకొచ్చి నాకు నీ మధ్యలో పూజిస్తావా తిరుమల లోకాల్లో ఎవరు గొప్పవారో ఎవరు శాంత బరిలో ఎవరు అశాంత బరిలో సుయముగా నేనే వెళ్ళి మరిచింది తినయ్యా అంతవరకు నా యజ్ఞం దగ్గర కాపలా ఉండిచ్చిన్నారదా. పట్న పరిపాలన మేము చూస్తాము కానీ మీరు వెళ్ళండి వెళ్ళండి ఇలా వెళ్తున్నాడే గాని ఈ మూడిందరు కుక్క కరిచేరు కదా. ఈ నారదుని వారులు ఎక్కడికి వెళ్ళరా బ్రహ్మ పట్లారు ఆయన బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడా అయ్యో చదువు పడగలమ్మ చదువుతాడు చక్రవాడు బ్రహ్మదేవుడా పడుగుల బ్రహ్మ చదువుతున్నాడు చక్రవాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు చదువుతా ఏమో ఒక అరగంట పక్కకి వెళ్ళన్నాడు మహామునులు వచ్చి ఏమంటున్నాడు బ్రహ్మదేవా బ్రహ్మదేవా నరకు సులుకు లేకుండా సరస్వతి దేవితో కెళ్ళి విలవతలు ఉన్నావా పట్టమయ్యా బ్రహ్మ శాపనాకారం పెడుతున్నా ఈ భూలోకంలో గాని పైన దేవలోకంలో గాని నీకు గుళ్ళుండవా గోపురాలుండవా పూజలుండవా పూజ నమస్కారాలు ఉండవా కానీ బ్రహ్మదేవా ఈ మానవులందరూ కూడా నిన్ను మదిలో తిట్టుకుంటారు గాని నీకెవరో పూజ నమస్కారాలు చేయయ్యా నా శాప బట్టలేసిపోతుంది కింద ఓయే బ్రహ్మ బ్రహ్మదేవా గోలోకలు ఎక్కడ చూసినా బ్రహ్మదేవా ఈ భూలోకంలో ఉన్న నలుగురు మానవులందరూ కూడా బ్రహ్మ 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 అని మనసులో తెలుసుకోడు తప్ప ఇటువంటి ఫోటో పెట్టి తల్లి కూడా నిన్ను పోషించుతారు పెట్టి ఈ మామూలు ఎక్కడికి వెళ్ళడా కైలాస పట్నాలు
పరమేశ్వరులిద్దరు కావలసిందా కానీ సంసారం చేస్తామన్నారు. ఏమి ఒక అరగంట పక్కకి వెళ్ళన్నాడు. బిగ్మారు వచ్చి అవును అవును ఓయే శంకర ఓయే పరమేశ్వర హర 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 మహాదేవ శంభో శంకర నమః శివాయ శంభో శంకర నమః శివాయ హర 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 మహాదేవ శంభో శంకర నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ రామ శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ కైలాసవాస నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శంకర ఓయి పరమేశ్వర ఈ గురుగారు చాడి అలుకు సులుకు లేకుండా పార్వతీదేవితో కిలి వెలపొదలున్నావా శంకర శాపాలు పెడుతున్నా ఈ భూలోకంలో గుళ్ళుంటాయి ప్రాలుంటాయి పూజలుంటాయి పూజ నమస్కారాలు ఉంటాయి కానీ శంకర ఈ నిజ స్వరూపానికి ఎవరో పూజలు చేయరయ్యా నీలో ఉన్న ఆత్మలింగ కారణకి పూజలు చేస్తారయ్యా ఇదే నా శాప బాబాయ్ ఏంటది? ఓయే శంకర ఓయే పరమేశ్వర ఓహో! నీకు భూలోకంలో ఎక్కడ చూసినా చూసినా నీకు గుళ్ళుండా గోపురాలుంటే నమస్కారాలుంటే ఏముంటాయి చూస్తుంటుంది. శంకర పరమేశ్వర ఏ తల్లి నీకు పశు కుంకుమ తెచ్చి నిన్ను పూజించరయ్యా. ఆ శంకర దాపరం గడబెట్టి ఈ భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా వైకుంఠ వెళ్తాడు